మోటార్ సైకిల్ దొంగలను మా సిబ్బంది చాకచక్యంగా పట్టుకున్నారని తాడేపల్లిగూడెం డీఎస్పీ డిఎస్ఆర్ విఎస్ఎన్ మూర్తి తెలిపారు. ఈ మేరకు తాడేపల్లిగూడెం పట్టణ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. వరుస బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. మొత్తం 6గురికి గాను 5గురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 14 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. వీటి విలువ 9 లక్షలు ఉంటుందన్నారు. ఈ సమావేశంలో పట్టణ సిఐ సుబ్రహ్మణ్యం, పట్టణ ఎస్ఐ సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు. 5 మంది మోటార్ సైకిల్ అఫెండర్స్ని ఈరోజు సాయంత్రం నల్లజర్ల పెట్రోల్ బంక్ ఏరియాలో పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి సుమారుగా 9 లక్షల రూపాయల విలువైన 14 మోటార్ సైకిల్స్ని రికవరీ చేయడం జరిగింది. వీళ్ళు ముద్దాయిలు జయప్రకాష్, అలాగే శశికుమార్, వేసువర్మ, శ్రీనివాస్, నరసింహమూర్తి, వెంకటేష్ అనేవాళ్ళు. వెంకటేష్ పరారీలో ఉన్నాడు. ఈ 5 మంది కూడా వీళ్ళు ఏం చేస్తారంటే ఇందులో 4 తాడేపల్లిగూడెం వాళ్ళు, ఒకతను ఉంగుటూరు మండలం బాదంపూడి విలేజ్ నుంచి ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యాడు. వీళ్ళు ఏం చేస్తారంటే రాత్రిపూట ఈవినింగ్ టైం వెళ్ళి ఒకసారి అట్లా చూస్తూ ఉంటారు, వెహికల్స్ ఇళ్ళ వైపు సర్వే చేస్తూ ఉంటారు. అలా తిరుక్కొని ఎక్కడైనా వెహికల్స్ ఉన్నాయని చూస్తారు. మళ్ళీ రాత్రి 10 నుంచి 12 మధ్యలో ఒకసారి చూసి ఇళ్ళ ముందు పార్క్ చేసి వెహికల్స్ పెడతా ఉంటారు కదా, వాళ్ళని తాళం వేసి ఉన్నా సరే హ్యాండిల్ జస్ట్ పట్టుకొని ఇచ్చేస్తే అది ఇదవుతుంది. లేదంటే ఫాల్స్కి ఉపయోగించి తీసి పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోయి ఇక్కడ మెకానిక్ నరసింహమూర్తి అని చెప్పి ఒక అతను ఉన్నాడు, బంగారుగూడెం వాడు. ఆ మెకానిక్ దగ్గర తీసుకెళ్ళి ఇస్తారు. మెకానిక్ ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గరికి వచ్చిన కస్టమర్స్ ఉంటారు కదా, రిపేర్స్ చేయమని వచ్చిన వాళ్ళకి ఈ తక్కువ రేటుకి అన్ని మోటార్ సైకిల్స్ని వాళ్ళకి అమ్మేయటం జరుగుతుందన్నమాట. వీళ్ళ తాలూకా మోడస్ ఆపరేండి ఇది. దొంగతనం చేయటం, ఈ మెకానిక్ ఇవ్వటం, మెకానిక్ వీళ్ళ ద్వారా వేరే వాళ్ళకి అమ్మటం ఇట్లా చేస్తూ ఉంటారు. మనకు వచ్చిన సమాచారం మేరకు ఈరోజు వాళ్ళని పట్టుకొని వెహికల్స్ రికవరీ చేయడం జరిగింది. అందులో ఈ 14 వెహికల్స్లో రకరకాల పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. పెంటపాడివి ఒక 3 వెహికల్స్, అలాగే గణపురం ఒక 3, అలాగే తణుకు టౌన్ది 1, తణుకు టౌన్ 2, అత్తిలివో 2, ఇట్లా ఉన్నాయి వెహికల్స్. అన్నీ కూడా రికవరీ చేశారు. గుడ్ వర్క్ చేశారు వీళ్ళందరూ. తాడేపల్లిగూడెం టౌన్ ఇన్స్పెక్టర్, ఎస్ఐ గారు అండ్ వాళ్ళ స్టాఫ్ కూడా. ఎంత పెద్ద మొత్తంలో ఒకేసారి పట్టుకోవటం అన్నది ఈ మధ్యకాలంలో ఇదే ఫస్ట్ టైం. వీళ్ళ మీద పాత కేసులు ఒక కేసు ఉంది. గుత్తులు జయప్రకాష్ అనే వాడి మీద వేరే రకమైన మోటార్ సైకిల్స్ కాదు, ఈ స్నాచింగ్ కేసులు ఉన్నాయి. నిరంతర వార్తా శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి. మీ మా VST న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.